నా ప్రియమైన దేశవాసులారా, అందరికీ నమస్కారం. మన్ కీ బాత్కు మీకు మరోసారి హృదయపూర్వక స్వాగతం, అభినందనలు. ఇంకొన్ని రోజుల్లోనే 2026 అనే కొత్త సంవత్సరం రాబోతోంది. మరి ఈరోజు నేను మీతో మాట్లాడుతున్నప్పుడు నా మనసులో గడిచిన సంవత్సరపు జ్ఞాపకాలన్నీ నా మదిలో మెదులుతున్నాయి. ఎన్నో చిత్రాలు, ఎన్నో చర్చలు దేశాన్ని ఏకతాటిపైకి తెచ్చిన ఎన్నో గొప్ప విజయాలు. 2025 సంవత్సరం మనకు ప్రతి భారతీయుడు గర్వపడే ఎన్నో అద్భుతమైన క్షణాలను అందించింది. దేశ భద్రత నుండి క్రీడా మైదానాల వరకు, విజ్ఞాన ప్రయోగశాలల నుండి ప్రపంచంలోని పెద్ద వేదికల వరకు భారత్ ప్రతి చోట తన బలమైన ముద్రను వేసింది. ఈ సంవత్సరం జరిగిన ఆపరేషన్ సింధూర్ ప్రతి భారతీయుడికి గర్వకారణంగా నిలిచింది. యావత్ ప్రపంచం దీన్ని చాలా స్పష్టంగా చూసింది. నేటి భారత్ తన భద్రత విషయంలో ఎలాంటి రాజీ పడదు. ఆపరేషన్ సింధూర్ సమయంలో దేశం నలుమూలల నుండి భారతమాత పట్ల ప్రేమయు సమర్పణ భావాలతో కూడి ఎన్నో చిత్రాలు వెలుగులోకి వచ్చాయి. ప్రజలతో తమ పద్ధతిలో తమ భావాలను చక్కగా వ్యక్తం చేశారు. మిత్రులారా, ఇదే స్ఫూర్తి అప్పుడు కూడా మనకు కనిపించింది. వందే మాతరం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఆ శుభ సందర్భంలో నేను మిమ్మల్ని వందే మాతరం 150తో పాటుగా మీ సందేశాలు మరియు సూచనలు పంపమని కోరాను. దేశవాసులు, ఈ ప్రచారంలో అందరూ చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. మిత్రులారా, 2025 సంవత్సరం క్రీడల పరంగా కూడా నిజంగా ఒక చిరస్మరణీయమైన సంవత్సరంగా నిలిచింది. మన పురుషుల క్రికెట్ జట్టు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది. మహిళల క్రికెట్ తొలిసారిగా ప్రపంచ కప్ను కైవసం చేసుకుంది. భారత పుత్రికలు విమెన్స్ బ్లైండ్ టీ20 వరల్డ్ కప్ను గెలిచి చరిత్ర సృష్టించారు. ఆసియా కప్ 2020లో కూడా మన త్రివర్ణ పతాకం చాలా సగర్వంగా ఎగిరింది. ప్రపంచ స్థాయి ఛాంపియన్షిప్లో పారా అథ్లెట్లు అనేక పతకాలు గెలిచి సంకల్పం ముందు ఏ ఆటంకం నిలవదని నిరూపించారు. విజ్ఞాన మరియు అంతరిక్ష రంగంలో కూడా భారత్ ఒక పెద్ద ముందడుగు వేసింది. శుభాంశు శుక్లా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కు చేరుకున్న మొదటి భారతీయుడిగా నిలిచారు. పర్యావరణ పరిరక్షణ మరియు వన్యప్రాణుల సంరక్షణకు సంబంధించిన అనేకమైన గొప్ప ప్రయత్నాలు కూడా 2025కు ఒక ప్రత్యేక గుర్తింపుగా నిలిచాం. ఇప్పుడు చిరుతల సంఖ్య కూడా 30కి పైగా పెరిగిపోయింది. 2025లో విశ్వాసం, సంస్కృతి మరియు భారతదేశపు వారసత్వం అన్నీ కూడా ఒకేసారి కనిపించాయి. సంవత్సరం ప్రారంభంలో ప్రయాగ్రాజ్ మహాకుంభం నిర్వహణ యావత్ ప్రపంచాన్ని ఎంతగానో ఆశ్చర్యపరిచింది. సంవత్సరాంతంలో అయోధ్యలో రామ మందిరంపై ధ్వజారోహణ కార్యక్రమం ప్రజల మనసులను గర్వంతో నింపింది. స్వదేశీ వస్తువుల పట్ల కూడా ఉత్సాహం బాగా కనిపించింది. దేనిలోనైతే ఒక భారతీయుడి చెమట చుక్క ఉంటుందో, దేనిలోనైతే భారత నేల సువాసన ఉంటుందో వాటినే ప్రజలు కొనుగోలు చేస్తున్నారు. 2025 భారతదేశానికి మరింత ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. ఇది కూడా ఒక నిజమే. ఈ సంవత్సరంలో మనం ప్రకృతి వైపరీత్యాలను కూడా అనేక ప్రాంతాలలో ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇప్పుడు మన దేశం 2026లో కొత్త ఆశలతో మరియు కొత్త సంకల్పాలతో ముందుకు సాగడానికి పూర్తిగా సిద్ధంగా ఉంది. నా ప్రియమైన దేశవాసులారా, ఈరోజు ప్రపంచం భారత్ వైపు చాలా ఆశతో చూస్తోంది. భారతదేశంపై ఈ ఆశకు అతిపెద్ద కారణం మన యువశక్తి. విజ్ఞాన రంగంలో మన విజయాలు, సరికొత్త ఇన్నోవేషన్స్, టెక్నాలజీ విస్తరణ, వీటితో ప్రపంచంలోని దేశాలు చాలా వరకు ప్రభావితమయ్యాయి. నా ప్రియమైన మిత్రులారా, భారత యువతలో ఎప్పుడు ఏదైనా కొత్తగా చేయాలనే
బలమైన తపన ఉంటుంది మరియు వారు అంతే మెలకువతో కూడా ఉంటారు. నా యువ మిత్రులు నన్ను చాలాసార్లు అడుగుతుంటారు, నేషన్ బిల్డింగ్‌లో వారు తమ సహకారాన్ని ఇంకా ఎలా పెంచుకోవాలని, వారు తమ ఐడియాలను ఎలా పంచుకోవచ్చు నా ముందు, వారు తమ ఐడియాల ప్రెజెంటేషన్ ఎలా ఇవ్వగలరు అని చాలామంది మిత్రులు అడుగుతుంటారు. మన యువ మిత్రుల ఈ జిజ్ఞాసకు సమాధానం ఏమిటి అంటే, వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్. గతేడాది దీని మొదటి ఎడిషన్ జరిగింది. ఇప్పుడు మరికొన్ని రోజుల తర్వాత దాని రెండవ ఎడిషన్ జరగబోతోంది. వచ్చే నెల 12వ తేదీన స్వామి వివేకానంద గారి జయంతి సందర్భంగా జాతీయ యువజన దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఇదే రోజున యంగ్ లీడర్స్ డైలాగ్ కూడా నిర్వహించబడుతుంది. మరియు నేను కూడా ఇందులో తప్పకుండా పాల్గొంటాను. ఇందులో మన యువత ఇన్నోవేషన్, ఫిట్నెస్, స్టార్టప్ మరియు అగ్రికల్చర్ వంటి ముఖ్యమైన విషయాలపై తమ అమూల్యమైన ఐడియాలను పంచుకుంటారు. నేను ఈ కార్యక్రమం గురించి చాలా ఉత్సాహంగా ఉన్నాను. మిత్రులారా, ఇదంతా చూసి నాకు చాలా సంతోషం కలిగింది. ఈ కార్యక్రమంలో మన యువత భాగస్వామ్యం పెరుగుతోందని. కొద్ది రోజుల క్రితమే దీనికి సంబంధించిన ఒక క్విజ్ కాంపిటీషన్ జరిగింది. ఇందులో 50 లక్షల మందికి పైగా యువత పాల్గొన్నారు. ఒక వ్యాసరచన పోటీ కూడా జరిగింది. ఇందులో స్టూడెంట్స్ వివిధ అంశాలపై తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఈ పోటీలో తమిళనాడు మొదటి మరియు ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ రెండవ స్థానంలో నిలిచింది. మిత్రులారా, ఈరోజు దేశంలో తమ ప్రతిభను ప్రదర్శించడానికి యువతకు కొత్త అవకాశాలు లభిస్తున్నాయి. అలాంటి ఎన్నో ప్లాట్ఫామ్స్ అభివృద్ధి చెందుతున్నాయి. ఇక్కడ యువత తమ యోగ్యత మరియు ఆసక్తికి అనుగుణంగా టాలెంట్ చూపించగలరు. స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ కూడా అలాంటిదే. ఒక ప్లాట్ఫామ్, ఐడియాలు యాక్షన్గా మారే మరో మాధ్యమం ఇది. మిత్రులారా, స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ 2025 ఈ నెలలోనే ముగిసింది. ఈ హ్యాకథాన్ సందర్భంగా 80కి పైగా ప్రభుత్వ విభాగాలకు చెందిన 270కి పైగా సమస్యలపై మన విద్యార్థులు పనిచేశారు. స్టూడెంట్స్ రియల్ లైఫ్ ఛాలెంజెస్కు సంబంధించిన అవి నిజ జీవితంలోని ఛాలెంజెస్కు సంబంధించినవి. ఉదాహరణకు చెప్పాలంటే ట్రాఫిక్ సమస్య. దీనికి సంబంధించి యువత స్మార్ట్ ట్రాఫిక్ మేనేజ్మెంట్కు సంబంధించిన చాలా ఆసక్తికరమైన పర్స్పెక్టివ్స్ వారు పంచుకున్నారు. ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ మరియు డిజిటల్ ఎరేస్ వంటి సవాళ్లకు పరిష్కారాలపై కూడా మన యువత తమ ఐడియాలను ముందుంచారు. గ్రామాల్లో డిజిటల్ బ్యాంకింగ్ కోసం సైబర్ సెక్యూరిటీ ఫ్రేమ్వర్క్పై సూచనలు ఇచ్చారు. చాలామంది యువత అగ్రికల్చర్ సెక్టార్ సవాళ్లకు పరిష్కారాలు తెలుసుకోవడంలో నిమగ్నమై ఉన్నారు. మిత్రులారా, గత 8 సంవత్సరాలుగా స్మార్ట్ ఇండియా హ్యాకథాన్లో 13 లక్షల కంటే ఎక్కువ మంది స్టూడెంట్స్ మరియు 6,000కు పైగా ఇన్స్టిట్యూట్స్ పాల్గొన్నాయి. యువత వందలాది ప్రాబ్లమ్స్కు ఖచ్చితమైన సొల్యూషన్స్ కూడా ఇచ్చారు. ఈ రకమైన హ్యాకథాన్లను నిర్వహించడం ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంటుంది. నా యువ మిత్రులు ఈ హ్యాకథాన్లలో తప్పకుండా భాగస్వాములు కావాలని. మిత్రులారా, నేటి మన జీవితం టెక్ డ్రివెన్ అవుతోంది మరియు శతాబ్దాల పాటు వచ్చే మార్పులు, ఆ మార్పులు కొన్ని సంవత్సరాలలోనే జరగడాన్ని మనం చూస్తున్నాం. చాలాసార్లు కొంతమంది రోబోట్స్ మనుషుల్నే పూర్తిగా రీప్లేస్ చేస్తాయేమోనని భయపడుతున్నారు. ఇలాంటి మారుతున్న కాలంలో హ్యూమన్ డెవలప్మెంట్ కోసం మన మూలాలతో అనుసంధానమై ఉండటం చాలా ముఖ్యం. మన భావితరం తమ సంస్కృతి మూలాలను కొత్త ఆలోచనతో, కొత్త పద్ధతులతో చక్కగా, దృఢంగా నేర్చుకుంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మిత్రులారా, మీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ పేరు తప్పకుండా వినే ఉంటారు. పరిశోధన ఆవిష్కరణలో అనేవి ఈ సంస్థ గుర్తింపు కొన్ని సంవత్సరాల క్రితం అక్కడి కొంతమంది విద్యార్థులు తమ చదువు, పరిశోధనల మధ్యలో సంగీతానికి కూడా చోటు ఉండాలని భావించారు.
ఇక్కడి నుంచే ఒక చిన్న మ్యూజిక్ క్లాస్ ప్రారంభమైంది. పెద్ద వేదిక లేదు, పెద్ద బడ్జెట్ లేదు. నెమ్మదిగా ఇది పెరుగుతూ పోయింది. మరి ఈరోజు మనం దీనిని గీతాంజలి ఐఐఎస్సి పేరుతో పిలుస్తాము. ఇది ఇప్పుడు కేవలం ఒక క్లాస్ మాత్రమే కాదు, క్యాంపస్ యొక్క సాంస్కృతిక కేంద్రం. ఇక్కడ హిందుస్థానీ శాస్త్రీయ సంగీతం ఉంది, జానపద సంప్రదాయాలు ఉన్నాయి, అనేక శాస్త్రీయ ప్రక్రియలు కూడా ఉన్నాయి. ఇక్కడ అందరూ కలిసి కూర్చుని సాధన చేస్తారు. ప్రొఫెసర్లు కలిసి కూర్చుంటారు, వారి కుటుంబాలు కూడా కలుస్తాయి. ఈ రోజున సుమారు 200 కంటే ఎక్కువ మంది దీనితో అనుబంధం కలిగి ఉన్నారు. విశేషం ఏమిటంటే విదేశాలకు వెళ్ళిన వారు కూడా ఆన్లైన్లో కనెక్ట్ అయి ఈ గ్రూప్తో అనుబంధాన్ని కొనసాగిస్తున్నారు. మిత్రులారా, మూలాలతో అనుబంధాన్ని కొనసాగించడం కేవలం భారతదేశానికే పరిమితం కాలేదు. ప్రపంచంలోని వివిధ మూలల్లో స్థిరపడిన భారతీయులు కూడా తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. ఒక ఉదాహరణ మనల్ని దేశం బయటకు తీసుకువెళ్తుంది. ఆ ప్రదేశం పేరు దుబాయ్. అక్కడ నివసించే కన్నడ కుటుంబాలు తమను తాము ఒక ముఖ్యమైన ప్రశ్న వేసుకున్నాయి. మా పిల్లలు టెక్ వరల్డ్లో ముందుకు వెళ్తున్నారు, కానీ ఎక్కడో వారు తమ సొంత భాషకు దూరం అవుతున్నారా? సరిగ్గా ఇక్కడి నుండే కన్నడ పాఠశాల పుట్టింది. పిల్లలకు కన్నడ చదవడం, రాయడం మరియు మాట్లాడటం కూడా నేర్పిస్తారు. ఈరోజు దీనితో 1000 కంటే ఎక్కువ మంది పిల్లలు అనుబంధం కలిగి ఉన్నారు. నిజంగా కన్నడ నాడు నుడి నమ్మ హెమ్మె. కన్నడ భూమి, భాష మనందరి గర్వకారణం. మిత్రులారా, ఒక పాత సామెత ఒకటి ఉంది, మనసుంటే మార్గముంటుంది అని. ఈ సామెతను మణిపూర్కు చెందిన ఒక యువకుడు మళ్ళీ నిజం చేసి చూపించారు. వారిలో ఒకరైన మోయిరాంగ్ తెంసేద్ గారు. ఆయన వయస్సు 40 సంవత్సరాల కన్నా తక్కువే. శ్రీమాన్ మోయిరాంగ్థెమ్ గారు మణిపూర్లోని ఏ సుదూర ప్రాంతంలో అయితే నివసిస్తున్నారో అక్కడ విద్యుత్ సమస్య చాలా ఎక్కువగా ఉండేది. ఈ సవాలును ఎదుర్కోవడానికి ఆయన లోకల్ సొల్యూషన్పై దృష్టి పెట్టారు. మరి ఆయనకు ఆ సొల్యూషన్ సోలార్ పవర్లో లభించింది. మన మణిపూర్లో ఎలాగూ సోలార్ ఎనర్జీని ఉత్పత్తి చేయడం సులభం. అందుకే మోయిరాంగ్థెమ్ గారు సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని చేపట్టారు. మరి ఈ కార్యక్రమం కారణంగా ఈరోజు వాళ్ళుండే ప్రాంతంలోని వందలాది ఇళ్లకు సోలార్ పవర్ చేరింది. విశేషం ఏమిటంటే ఆయన సోలార్ పవర్ను హెల్త్ కేర్ను, జీవనోపాధిని మెరుగుపరచడానికి ఉపయోగించారు. ఈరోజు ఆయన ప్రయత్నాల వల్ల మణిపూర్లోని అనేక హెల్త్ సెంటర్లకు కూడా సోలార్ పవర్ అందుతోంది. ఆయన చేసిన ఈ పని వల్ల మణిపూర్ నారీ శక్తికి కూడా చాలా ప్రయోజనం చేకూరింది. స్థానిక మత్స్యకారులకు, కళాకారులకు కూడా దీనివల్ల సహాయం అందింది. మిత్రులారా, ఈరోజు ప్రభుత్వం పిఎం సూర్యగర్ ఉచిత విద్యుత్ పథకం కింద ప్రతి లబ్ధిదారు కుటుంబానికి సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకోవడానికి దాదాపు 75 నుండి 80 వేల రూపాయల వరకు ఇస్తుంది. మోయిరాంగ్ తెమ్ గారి ఈ ప్రయత్నాలు వ్యక్తిగతమైనవే అయినప్పటికీ సోలార్ పవర్కు సంబంధించిన ప్రతి ప్రచారానికి కొత్త ఊపునిస్తున్నాయి. మన్ కీ బాత్ ద్వారా నేను వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నా ప్రియమైన దేశవాసులారా, మీరందరూ రండి. ఇప్పుడు మనం జమ్మూ కాశ్మీర్ వైపు వెళ్దాం. జమ్మూ కాశ్మీర్ యొక్క సాంస్కృతిక మరియు చారిత్రక వారసత్వం గురించి ఒక గాథను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఇది మిమ్మల్ని గర్వంతో నింపేస్తుంది. జమ్మూ కాశ్మీర్లోని బారాముల్లాలో జహన్పోరా అనే ప్రదేశం ఉంది. అక్కడ ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా కొన్ని చాలా ఎత్తైన మట్టి దిబ్బలను చూస్తూ వచ్చారు. సాధారణమైన ఆ దిబ్బలు అసలు ఏమిటో ఎవరికీ తెలియదు. తర్వాత ఒకరోజు ఆర్కియాలజిస్టుల దృష్టి వాటిపై పడింది. వారు ఈ ప్రాంతాన్ని శ్రద్ధగా గమనించడం ప్రారంభించినప్పుడు ఈ దిబ్బలు కొంత భిన్నంగా కనిపించాయి. ఆ తర్వాత ఈ దిబ్బలపై శాస్త్రీయ అధ్యయనం ప్రారంభించబడింది. డ్రోన్ ద్వారా పైనుండి చిత్రాలు తీశారు, భూమిని మ్యాపింగ్ చేశారు. ఆ తర్వాత కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి రావడం
ప్రారంభించాయి. ఈ దిబ్బలు సహజమైనవి కావని తెలిసింది. ఇవి మానవ నిర్మితమైనవి. ఏదో ఒక పెద్ద భవనం యొక్క అవశేషాలు. ఇదే సమయంలో మరో ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. కశ్మీర్కు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫ్రాన్స్లోని ఒక మ్యూజియంలో ఆర్కైవ్స్లో ఒక అస్పష్టమైన పాత చిత్రం దొరికింది. బారాముల్లాకు చెందిన చిత్రంలో 3 బౌద్ధ స్తూపాలు కనిపిస్తున్నాయి. అక్కడి నుండి కాలం ఒక మలుపు తీసుకుంది మరియు కశ్మీర్ యొక్క ఒక గౌరవప్రదమైన గతం మన ముందుకు వచ్చింది. ఇది దాదాపు 2000 సంవత్సరాల పురాతన చరిత్ర. ఇది కశ్మీర్లోని జెహన్పోరాలో ఉన్న బౌద్ధ ప్రాంగణం. కశ్మీర్ గతం ఎలా ఉండేదో, దాని గుర్తింపు ఎంత గొప్పదో ఇది మనకు గుర్తు చేస్తుంది. నా ప్రియమైన దేశవాసులారా, ఇప్పుడు నేను మీతో భారతదేశానికి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక ప్రయత్నం గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఇది హృదయాలను హత్తుకునేది. ఫిజీలో భారతీయ భాష మరియు సంస్కృతి వ్యాప్తి కోసం ఒక ప్రశంసనీయమైన కార్యక్రమం జరుగుతోంది. అక్కడి కొత్త తరానికి తమిళ భాషతో అనుసంధానం చేయడానికి అనేక స్థాయిలలో నిరంతరం ప్రయత్నాలు జరుగుతున్నాయి. గత నెలలో ఫిజీలోని రాకీ ప్రాంతంలో అక్కడి ఒక పాఠశాలలో మొదటిసారిగా తమిళ దినోత్సవాన్ని జరుపుకున్నారు. ఆ రోజు పిల్లలకు ఒక వేదిక లభించింది. అక్కడ వారు తమ భాష పట్ల మనస్ఫూర్తిగా గర్వాన్ని వ్యక్తం చేశారు. పిల్లలు తమిళంలో కవితలు వినిపించారు, ప్రసంగాలు ఇచ్చారు మరియు తమ సంస్కృతిని పూర్తి ఆత్మవిశ్వాసంతో వేదికపై ప్రదర్శించారు. మిత్రులారా, దేశంలో కూడా తమిళ భాష ప్రచారం కోసం నిరంతరం కృషి జరుగుతోంది. కొద్ది రోజుల క్రితమే నా పార్లమెంటరీ నియోజకవర్గమైన కాశీలో 4వ కాశీ తమిళ్ సంగమం జరిగింది. ఇప్పుడు నేను మీకు ఒక ఆడియో క్లిప్ వినిపించబోతున్నాను. మీరు వినండి మరియు ఈ తమిళం మాట్లాడటానికి ప్రయత్నిస్తున్న ఈ చిన్న పిల్లలు అసలు ఎక్కడి వారో మీరు ఊహించండి. வணக்கம். பாரத அரசங்கத்தல் ஓரே பாரதம் உன்னத பாரதம் நடத்தப்பட்ட காசி தமிழ் சங்கமம் 4 தமிழ் கற்போம். நான் ரொம்ப கற்க உதாரணத்துக்கு ஏன் தமிழில் ಇಂಟ್ರೊಡಕ್ಷನ್. కాశీయోడు భూమిల్ నాను పాయల్ పటేల్ అరసు క్వీన్స్ ఇంటర్ కాలేజ్ కి మానవి అనేవరకం ఏను వడకం. మిత్రులారా, తమిళ భాషలో ఇంత సహజంగా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్న ఈ పిల్లలు కాశీకి చెందినవారని మీకు తెలిస్తే ఆశ్చర్యపోతారు. వీరి మాతృభాష హిందీ, కానీ తమిళ భాష పట్ల ఉన్న అభిమానం వీరిని తమిళం నేర్చుకోవడానికి ప్రేరేపించింది. ఈ సంవత్సరం వారణాసిలో కాశీ తమిళ్ సంగమం సందర్భంగా తమిళం నేర్చుకోవడంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. లెర్న్ తమిళ్, తమిళ్ కర్కలం. ఈ థీమ్ కింద వారణాసిలోని 50కి పైగా పాఠశాలల్లో అనేక ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది. దాని యొక్క ఫలితమే ఈ ఆడియో క్లిప్లో ఇప్పుడు మనకు స్పష్టంగా వినిపిస్తోంది. ఎన్న పేరు వైష్ణవ్. நான் நிவேதிதா சிக்ஷா சதன் பாலிகா இன்டர் காலேஜ் வாரணாசி படிக்கிறேன். நான் காஷி தமிழ் கற்கலாம் 4.0 தமிழ் భాషా టిక్కాவும் ఇల్లువం కరేన్. ఇంధ వయపుక్క ప్రధాన నరేంద్ర మోదీ అవగలేకు నాను నంటి సొలిగరేన్. మిత్రులారా, తమిళ భాష ప్రపంచంలోనే అత్యంత ప్రాచీన భాష. తమిళ సాహిత్యం కూడా అత్యంత సుసంపన్నమైనది. నేను మన్ కీ బాత్లో కాశీ తమిళ్ సంగమంలో పాల్గొనమని అభ్యర్థించాను. నాకు సంతోషంగా ఉంది, ఎందుకంటే ఈరోజు దేశంలోని ఇతర ప్రాంతాలలో కూడా పిల్లలలోనూ యువతలోనూ తమిళ భాష పట్ల కొత్త ఆకర్షణ కనిపిస్తోంది. ఇదే భాష యొక్క శక్తి, ఇదే భారతదేశ ఐక్యత. మిత్రులారా, వచ్చే నెలలో మనం దేశ 77వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోబోతున్నాం. ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడల్లా మన మనసు స్వాతంత్ర్య సమరయోధులు మరియు రాజ్యాంగ నిర్మాతల పట్ల కృతజ్ఞతా భావంతో నిండిపోతుంది. మన దేశం స్వాతంత్ర్యం పొందడానికి సుదీర్ఘ పోరాటం చేసింది. స్వాతంత్ర్యోద్యమంలో దేశంలోని ప్రతి ప్రాంత ప్రజలు తమ వంతు సహకారం అందించారు. కానీ దురదృష్టవశాత్తు స్వాతంత్ర్యం కోసం పోరాడిన ఎందరో వీరులకు
వీరవనితలకు వారికి దక్కాల్సిన గౌరవం దక్కలేదు. అలాంటి ఒక స్వాతంత్ర్య సమరయోధురాలే ఒడిశాకు చెందిన పార్వతీ గిరి గారు. జనవరి 2026లో ఆమె శత జయంతిని జరుపుకోనున్నారు. ఆమె 16 సంవత్సరాల వయస్సులో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. మిత్రులారా, స్వాతంత్ర్యోద్యమం తరువాత పార్వతీ గిరి గారు తన జీవితాన్ని సమాజ సేవకు, గిరిజన సంక్షేమానికి అంకితం చేశారు. ఆమె ఎన్నో అనాథాశ్రమాలను కూడా స్థాపించడం జరిగింది. ఆమె యొక్క స్ఫూర్తిదాయకమైన జీవితం రాబోయే ప్రతి తరానికి కూడా మార్గనిర్దేశం చేస్తూనే ఉంటుంది. હું પાર્વતી ગિરિજીకు శ్రద్ధాంజలి అర్పణ కరుచి. మిత్రులారా, ఇది మన బాధ్యత. మనం మన వారసత్వాన్ని మరచిపోకూడదు. మనం స్వాతంత్ర్యం సాధించిన వీరులు, వీరవనితల మహోన్నత గాథను తర్వాతి తరాలకు చేరవేయాలి. మీకు గుర్తుండే ఉంటుంది, మన స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయినప్పుడు ప్రభుత్వం ఒక ప్రత్యేక వెబ్సైట్ను రూపొందించింది. ఇందులో ఒక విభాగం అన్సంగ్ హీరోస్కు అంకితం చేయబడింది. ఈ రోజు కూడా మీరు ఈ వెబ్సైట్ను తప్పకుండా సందర్శించి దేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన ఆ మహనీయులందరి గురించి తెలుసుకోవచ్చు. నా ప్రియమైన దేశ ప్రజలారా, మన్ కీ బాత్ ద్వారా సమాజ శ్రేయస్సుకు సంబంధించిన ముఖ్యమైన విషయాలపై చర్చించడానికి మనకు ఒక మంచి అవకాశం లభిస్తుంది. ఈరోజు నేను ఒక ముఖ్యమైన అంశం గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఇది మనందరికీ ఆందోళన కలిగించే విషయంగా మారింది. ICMR అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఇటీవల ఒక ముఖ్యమైన నివేదికను విడుదల చేయడం జరిగింది. దీనిలో చెప్పిన దాని ప్రకారం చూస్తే న్యూటీఐ మరియు అనేక రకాల వ్యాధులకు వ్యతిరేకంగా యాంటీబయాటిక్ మందులు బలహీనపడుతున్నాయి. మనందరికీ ఇది చాలా ఆందోళన కలిగించే విషయం. నివేదిక ప్రకారం దీనికి ఒక పెద్ద కారణం ప్రజలు ఆలోచించకుండా యాంటీబయాటిక్ మందులను తీసుకోవడమే. యాంటీబయాటిక్స్ అనేవి అలా ఇష్టమొచ్చినట్టు తీసుకునే మందులు కావు. వీటిని తప్పనిసరిగా డాక్టర్ సలహాతోనే వాడాలి. ఈ రోజులో చాలా మంది ప్రజలు కేవలం ఒక మాత్ర వేసుకుంటే ప్రతి బాధ దూరమవుతుందని భావిస్తున్నారు. బహుశా ఇదే కారణం. వ్యాధులు మరియు ఇన్ఫెక్షన్లు ఈ యాంటీబయాటిక్ మందులపై ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. మీ అందరినీ నేను కోరుతున్నాను, దయచేసి మీ ఇష్టానుసారంగా మందులను వాడకుండా ఉండండి. యాంటీబయాటిక్ మందుల విషయంలో అయితే ఈ విషయాన్ని ప్రజలు గుర్తుంచుకోవడం అనేది చాలా ముఖ్యం. నేను మీకు చెప్పేది ఏంటంటే, మెడిసిన్స్ కోసం సరైన గైడెన్స్ మరియు యాంటీబయాటిక్స్ కోసం డాక్టర్ల అవసరం ఎంతైనా ఉంది. ఈ అలవాటు మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో చాలా సహాయకారిగా నిరూపించబడుతుంది అని నేను భావిస్తున్నాను. నా ప్రియమైన దేశవాసులారా, మన యొక్క సాంప్రదాయ కళలు సమాజాన్ని శక్తివంతం చేయడంతో పాటు ప్రజల ఆర్థిక ప్రగతికి కూడా ఒక పెద్ద మాధ్యమంగా మారుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని నరసాపురం జిల్లా లేస్ క్రాఫ్ట్ గురించి ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా చాలా చర్చ జరుగుతోంది. ఈ లేస్ క్రాఫ్ట్ అనేది అనేక తరాలుగా మహిళల చేతుల్లోనే కొనసాగుతోంది. చాలా ఎక్కువ ఓర్పుతో మరియు ఎంతో నైపుణ్యంతో మన దేశంలోని నారీశక్తి దీనిని సంరక్షించింది. ఈరోజు ఈ సంప్రదాయాన్ని ఒక సరికొత్త రూపంతో ముందుకు తీసుకువెళ్లడం జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు నాబార్డ్ కలిసి చేతి వృత్తుల వారికి కొత్త డిజైన్లను నేర్పిస్తున్నారు, మెరుగైన స్కిల్ ట్రైనింగ్ ఇస్తున్నారు మరియు కొత్త మార్కెట్తో అనుసంధానిస్తున్నారు. నర్సాపురం లేస్కు GI ట్యాగ్ కూడా లభించింది. ఈరోజు దీనితో 500 కంటే ఎక్కువ ప్రొడక్ట్స్ తయారవుతున్నాయి మరియు 250 కంటే ఎక్కువ గ్రామాలలో దాదాపు 1,00,000 మంది మహిళలకు దీని ద్వారా ఉపాధి లభిస్తోంది. మిత్రులారా, మన్ కీ బాత్ ఇలాంటి వారిని ముందుకు తీసుకువచ్చే వేదిక కూడా. తమ యొక్క కఠోర శ్రమతో
సాంప్రదాయ కళలను ముందుకు తీసుకువెళ్లడమే కాకుండా దీని ద్వారా స్థానిక ప్రజలను కూడా శక్తివంతం చేస్తున్నారు. మణిపూర్లోని చురాచాంద్పూర్లో మార్గరెట్ రామ్ తార్సిం గారు, ఆమె ప్రయత్నాలు కూడా ఇలాంటివే. ఆమె మణిపూర్ సాంప్రదాయ ఉత్పత్తులను, అక్కడి హస్తకళలను, వెదురు మరియు చెక్కతో చేసిన వస్తువులను ఒక పెద్ద విజన్తో చూశారు. మరియు ఇదే విజన్ కారణంగా ఆమె ఒక హ్యాండీక్రాఫ్ట్ ఆర్టిస్ట్ నుండి ప్రజల జీవితాలను మార్చే మాధ్యమంగా మారారు. ఈరోజు మార్గరెట్ గారి యూనిట్లో అందులో 50 కంటే ఎక్కువ మంది ఆర్టిస్టులు పనిచేస్తున్నారు. మరియు ఆమె తన శ్రమతో ఢిల్లీతో సహా దేశంలోని అనేక రాష్ట్రాలలో తన ప్రొడక్ట్స్ కోసం ఒక మార్కెట్ను కూడా డెవలప్ చేశారు. మిత్రులారా, మణిపూర్ నుండే మరొక ఉదాహరణ సేనాపతి జిల్లాకు చెందినటువంటి చోఖో కృచేనాజీ మరియు వారి కుటుంబం మొత్తం కూడా సాంప్రదాయ వ్యవసాయంతో పూర్తిగా ముడిపడి ఉంది. కృచేనా గారు ఈ సాంప్రదాయ అనుభవానికి మరింత విస్తృతిని ఇచ్చారు. ఆమె పూల సాగును తన ప్యాషన్గా మార్చుకున్నారు. ఈరోజు ఆమె ఈ పని ద్వారా వేర్వేరు మార్కెట్లను కలుపుతున్నారు మరియు తన ప్రాంతంలోని స్థానిక కమ్యూనిటీలను కూడా ఎంపవర్ చేస్తున్నారు. మిత్రులారా, ఈ ఉదాహరణ ఒక విషయానికి నిదర్శనం. సాంప్రదాయ జ్ఞానాన్ని గనుక ఆధునిక విజన్తో ముందుకు తీసుకువెళితే అది ఆర్థిక ప్రగతికి ఒక గొప్ప మాధ్యమంగా మారుతుంది. మీ చుట్టుపక్కల కూడా ఇలాంటి సక్సెస్ స్టోరీలు ఉంటే నాతో తప్పకుండా పంచుకోండి మిత్రులారా. మన దేశంలోని అత్యంత అందమైన విషయం ఏమిటంటే ఏడాది పొడవునా ప్రతి సమయంలోనూ దేశంలోని ఏదో ఒక ప్రాంతంలో పండుగ వాతావరణం ఉంటుంది. వేర్వేరు పర్వదినాలు, పండుగలతో పాటుగా వివిధ రాష్ట్రాల స్థానిక ఉత్సవాలు కూడా జరుగుతూ ఉంటాయి. అంటే మీరు ప్రయాణం చేయాలనుకుంటే ప్రతి సమయంలోనూ దేశంలోని ఏదో ఒక మూల తన ప్రత్యేకమైన ఉత్సవంతో ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది. అలాంటిదే ఒక గొప్ప ఉత్సవమే ఈ రోజుల్లో కచ్ రన్లో చాలా ఘనంగా జరుగుతోంది. ఈ సంవత్సరోత్సవ కార్యక్రమం నవంబర్ 23న ప్రారంభమైంది. ఇది ఫిబ్రవరి 20 వరకు కొనసాగుతుంది. ఇక్కడ కచ్ యొక్క జానపద సంస్కృతి, జానపద సంగీతం, నృత్యం మరియు హస్తకళల వైవిధ్యం కనిపిస్తుంది. కచ్ యొక్క తెల్లని రన్ యొక్క భవ్యతను చూడటం అనేది ఒక సుఖదమైన అనుభవం. రాత్రి సమయంలో ఆ తెల్లని రన్ మీద వెన్నెల పరుచుకున్నప్పుడు అక్కడి దృశ్యం దానంతట అదే మంత్రముగ్ధులను చేస్తుంది. రణోత్సవ్లోని టెంట్ సిటీ అనేది చాలా ప్రాచుర్యం పొందింది. గత ఒక నెల రోజుల్లో ఇప్పటి వరకు 2 లక్షల కన్నా ఎక్కువ మంది ప్రజలు రణోత్సవ్లో భాగమయ్యారని అందింది వారు. మన దేశం నలుమూలల నుండే కాకుండా విదేశాల నుండి కూడా చాలా మంది ప్రజలు వచ్చారు. ఇప్పుడు అవకాశం దొరికిన ఇలాంటి ఉత్సవాలలో తప్పకుండా మీరు కూడా పాలు పంచుకోండి మరియు భారతదేశ వైవిధ్యాన్ని పూర్తిగా ఆస్వాదించండి. మిత్రులారా, 2025లో మన్ కీ బాత్ యొక్క ఈ ఎపిసోడ్ చివరిది. ఇప్పుడు మనం 2026లో ఇలాంటి ఉత్సాహంతో, ఆత్మీయతతో మన మనసులోని మాటలను పంచుకోవడానికి మన్ కీ బాత్ కార్యక్రమంలో తప్పకుండా కలుద్దాం. కొత్త శక్తి, కొత్త విషయాలు మరియు స్ఫూర్తినిచ్చే దేశవాసుల అసంఖ్యాక గాథలతో మన్ కీ బాత్ ఎల్లప్పుడూ మనందరినీ కలుపుతుంది. ప్రతి ఒక్క నెల నాకు ఎన్నో సందేశాలు అందుతాయి. వాటిలో ప్రజలు వికసిత భారత్ గురించి తమ విజన్ను పంచుకుంటారు. ప్రజల నుండి వచ్చే సూచనలు మరియు ఈ దిశగా వారి ప్రయత్నాలను చూసి ఈ నమ్మకం మరింత బలపడుతుంది. మరియు ఈ విషయాలన్నీ నా వరకు చేరినప్పుడు వికసిత భారత్ సంకల్పం తప్పకుండా సిద్ధిస్తుందనే విశ్వాసం రోజురోజుకు బలపడుతుంది. 2026వ సంవత్సరం ఈ సంకల్ప సిద్ధి యాత్రలో
ఇది ఒక ముఖ్యమైన మలుపుగా నిలవాలి. మీరు మీ కుటుంబ సభ్యులు సంతోషంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఈ ఎపిసోడ్లో సెలవు తీసుకునే ముందు నేను ఒక విషయం తప్పకుండా చెబుతాను. ఫిట్ ఇండియా మూవ్మెంట్ మీరందరూ కూడా ఫిట్గా ఉండాలి. ఈ చలికాలం వ్యాయామానికి చాలా అనువైనది. తప్పకుండా వ్యాయామం చేయండి. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. వందే మాతరం.